శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 21 భాగంలోకి వచ్చేసామండి. అరణ్యకాండ ముగింపు. కిష్కింధకాండ ప్రారంభం. శబరి ఆతిథ్యం, మాతంగవన దర్శనం, పంపానదీ తీరం. కథ వివరణ. నిరీక్షణ ఫలించిన వేళ. కబంధుని సూచనలు అనుసరిస్తూ రాముడు, లక్ష్మణుడు తన ప్రయాణం కొనసాగించారు. అలా రెండవ నాటి పంపా సరస్సు వద్ద చేరుకున్నారు. అక్కడ వారికి మాతంగ ఋషి ఆశ్రమం కనపడింది. అందులోకి ప్రవేశించగానే మాతంగ మహర్షి శిష్యురాలైన శబరి చేతులు జోడించి వారికి స్వాగతం పలికింది. తన గురువులు చెప్పినట్లుగా ఏళ్ల తరబడి శ్రీరాముని దర్శనం కోసం ఎదురు చూస్తోంది. రాముడు రాగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. వృద్ధాప్యంలో ఉన్న రాముని చూడగానే ఆమెకు ఉత్సాహం వచ్చింది. శబరి ఆతిథ్యం. శబరి శ్రీరామునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించింది. తాను సేకరించిన రుచికరమైన అడవి పండ్లను సమర్పించింది. ఆమె నిష్కలమైన భక్తితో సంతోషించి రాముడు ఆ పండ్లను స్వీకరించాడు. ఆమె ఆధ్యాత్మిక సాధనల గురించి రాముడు ప్రశ్నించగా, నిన్ను దర్శించటంతోనే నా తపస్సు ధనాలన్నిటి యొక్క ఫలసిద్ధిని నేను సాధించాను. నీవు చిత్రకూటానికి వచ్చినప్పుడు నేను సేవిస్తున్న ఋషులంతా దివ్యరథాల్లో స్వర్గానికి వెళ్ళారు. అయితే వారు వెళ్లే ముందు నీవు ఇక్కడికి రానున్నావని, నీ దర్శన ప్రాప్తి పొందిన మీదటే నేను కూడా దివ్యలోకాలకు రాగలనని వారు నాకు హామీ ఇచ్చారు అని పరిపూర్ణ సిద్ధురాలైన శబరి పలికింది. ఆ తదుపరి రాముడు అభ్యర్థన మేరకు ఆ వనంలోని విశేషాలు వివరించింది. పంపా సరస్సు పరిసర ప్రాంతాలు అన్నీ తిప్పి చూపించింది. శబరి మోక్షం. ఆ తర్వాత రాముని అనుమతి తీసుకొని శబరి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి రాముని కళ్ళ ముందే దివ్యమైన తేజస్సుతో పరమపదాన్ని పొందినది. భక్తి అంటే భగవంతుడు స్వయంగా వెతుక్కుంటూ వస్తాడని శబరి వృత్తాంతం మనకు నిరూపిస్తోంది. పంపా సరోవర సౌందర్యం. అలా శబరి యొక్క ఆధ్యాత్మిక మహాశక్తిని చూచిన పిమ్మట రామలక్ష్మణులు సప్తసాగర జలాలతో సృజింపబడిన పంపా సరోవరంలో స్నానం మాడటానికి వెళ్ళారు. ఆ తర్వాత ఉల్లాసాన్ని పొందారు. సీతను కనుగొనాలనే ఆశతో, సుగ్రీవుణ్ణి కనుగొనే ఉత్సుకతతో లక్ష్మణునితో కలిసి రాముడు అక్కడ నుండి బయలుదేరాడు. అంతటి అరణ్యకాండ సంపూర్ణం. కిష్కింధకాండ ప్రారంభం. పంపా సరస్సు పద్మాలతో, రకరకాల పక్షులతో ఎంతో అందంగా ఉంది. కానీ ఆ సౌందర్యం రాముడికి సీతమ్మ జ్ఞాపకాలను తెచ్చి మరింత దుఃఖాన్ని కలిగించింది. లక్ష్మణుడు సీతమ్మ లేకుండా నేను ఎలా జీవించాలని రాముడు పలికాడు. నీవు వెళ్ళి భరతుణ్ణి సేవించుకో, నేనిక్కడే ఉండి నా జీవితాన్ని త్యజిస్తాను అని బిగ్గరగా విలపించాడు. అందుకు లక్ష్మణుడు బదులిస్తూ, ప్రియసోదర, సీత జీవించలేదని భావించటానికి ఇంకా తగిన కారణమేది లేదు. రావణుణ్ణి స్వర్గలోకానికి పంపించి భూమి మీద కానీ, సముద్రంలో కానీ, లేకపోతే పాతాళంలో కానీ ఎక్కడున్నా సరే మనం అతన్ని కనిపెట్టి మన ఆగ్రహాగ్నితో దహించి వేద్దాం. ఈ నిరర్ధక విషాద యోగాన్ని కట్టిపెట్టి సీతజాడను కనిపెట్టడంపై నీ మనసును లగ్నం చెయ్యి. దీన విఫలాల వల్ల గాక
దీక్ష చక్రాలతోనే మనం విజయాన్ని సాధిద్దాం అంటూ రామునితో ఆశాభావాన్ని పెంపొందించడానికి లక్ష్మణుడు ప్రయత్నించాడు. అలా లక్ష్మణుడి చేత మందలింపబడిన రాముడు తన నిరాశను వదిలివేశాడు. వారు సంభాషిస్తూ ఋష్యమూక పర్వతం పరిసరాలకు చేరుకున్నారు. ఋష్యమూక పర్వతంపై ఉన్న సుగ్రీవుడు కొంత దూరం నుండి రాముణ్ణి చూసి భయపడతాడు. వారు ఎవరో తెలుసుకోమని హనుమంతుణ్ణి పంపిస్తాడు. రామాయణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం హనుమంతుని ప్రవేశం ఇక్కడ జరుగుతుంది. రేపటి భాగంలో హనుమంతుని దర్శనం, రామ సుగ్రీవ మైత్రి తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఎల్లవేళలా శుభం చేకూరుగాక. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. జై హనుమాన్.